హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడ. ఈ వీడియోలో మనం పంచభూత లింగాల్లో వాయులింగంగా పిలువబడే శ్రీకాళహస్తి దేవాలయం దర్శనం చేసుకుందాం. అలాగే తిరుపతిలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిన గోవిందరాజస్వామి ఆలయం, అలాగే తిరుచానూరు పద్మావతి దేవి ఆలయం కూడా దర్శించుకుందాం. ఎవరైనా తిరుపతి వెళ్తుంటే శ్రీకాళహస్తి కూడా వెళ్ళిరండి అని చాలా మంది చెప్తారు. అలాగే ఇక్కడ చాలా మంది రాహుకేతు పూజ కూడా చేయించుకుంటారు. ఈ క్షేత్రానికి చాలా మంది భక్తులు దోషాల పరిహారం కోసం వస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను అసలు శ్రీకాళహస్తి తిరుపతి నుంచి ఎలా చేరుకోవాలి, ఇక్కడ దర్శనం వివరాలు ఏంటి, అలాగే ఈ రాహుకేతు పూజ వివరాలు, ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది డే 2 ఇన్ తిరుపతి. నేను ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేస్తున్నాను. మొత్తం సర్దేశాను. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే తిరుపతిలో ఉన్న ఫ్యూ ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఇవాళ మనం కవర్ చేసేసి అక్కడి నుంచి మనం కాళహస్తి వెళ్ళాలి. కాళహస్తి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ టౌన్ అనమాట. మనం ఇప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్దాం. అక్కడి నుంచి మళ్ళీ మనం పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్దాం. టైం 5:30 అయింది, 5:38. గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. నేను శ్రీకాళహస్తి తిరుపతి నుంచి వెళ్ళాను. పొద్దున్నే 5:30 కల్లా తిరుపతిలో నా హోటల్ చెక్అవుట్ చేసి ఇక్కడ ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్ ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి కాళహస్తి స్టార్ట్ అవుతాను. ఇప్పుడు మనం గోవిందరాజస్వామి ఆలయానికి వెళదాం. గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో చాలా ఇంపార్టెంట్ ఆలయం. చాలా మంది తిరుపతి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ గోవిందరాజస్వామి ఆలయం కూడా దర్శించుకుంటే చాలా మంచిది. నేను ఉన్న హోటల్ నుంచి ఈ ఆలయం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవచ్చు, లగేజ్ లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. లగేజ్ పెట్టడానికి ఎక్కడా లేవు. ఇక్కడేమో చెప్పులు పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమో మెయిన్ గాలి గోపురం. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి కాళహస్తి వెళ్ళే బస్సు ఎక్కాను. ఇప్పుడు నేను ప్రస్తుతం తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 7-8లో మనకి కాళహస్తి వెళ్ళే బస్సెస్ దొరుకుతాయి. ఈ బస్సెస్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి 10 మినిట్స్కి ఒక బస్సు అయితే దొరుకుతుంది. నేను వెళ్ళేసరికి ప్లాట్ఫామ్ మీద చాలా బస్సెస్ రెడీగా ఉన్నాయి. నేను ఇక్కడ మెట్రో ఎక్స్ప్రెస్ బస్ అయితే ఎక్కాను. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 65 రూపాయలు ఛార్జ్ చేశారు. శ్రీకాళహస్తి తిరుపతి నుంచి దగ్గర 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీకాళహస్తి చేరుకోవడానికి దగ్గర గంటన్నర సమయం అయితే పట్టింది. ఒకవేళ మీరు ట్రైన్లో వస్తే రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి షేరింగ్లో అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే సింగిల్గా వెళ్ళాలి అంటే 50 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ బస్సులో వస్తే బస్ టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఆగుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళితే మనకి దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ మీకు అన్న క్యాంటీన్ కనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అక్కడే మన బస్సు అయితే ఆగుతుంది. ఇప్పుడే కాళహస్తి దిగాను. ఇక్కడే ఆపేడు బస్సు. ఇక్కడే జస్ట్ ఇటువైపు స్ట్రైట్ వెళ్తే మనకి టెంపుల్ వచ్చింది. వెళ్దాం పదండి. నడుచుకుంటూ వెళ్ళొచ్చాము కనుక్కొని, లేదంటే ఆటో తీసుకొని వెళ్దాం పదండి. అక్కడ బస్ స్టాప్ నుంచి లోపల టెంపుల్ దాకా ఆటోలో వచ్చాను. 20 రూపీస్ తీసుకున్నాడు మనిషికి. ఇక్కడ ఆటో వాళ్ళు మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ కార్లో వస్తే లోపల పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది, అక్కడ పెట్టేసి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గేట్ నెంబర్ 4 అనమాట. ఈ ఆలయానికి మొత్తం 4 ముఖద్వారాలు ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకి దర్శనం క్యూ కనిపిస్తుంది. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి చాలా రూమ్స్ అయితే దొరుకుతాయి. కొంచెం డీసెంట్గా రూమ్ కావాలంటే అరౌండ్ 1500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. తక్కువలో రూమ్ ఇప్పిస్తామని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి, రూమ్స్ అయితే చాలా బ్యాడ్గా ఉంటాయి.
ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంది, ఎమ్యూనిటీస్ అండ్ ఫ్రీ అకామిడేషన్. అలాంటి ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, అటేమో ప్రసాదం కౌంటర్, లాకర్స్ కూడా అటే ఉన్నట్టు. మనం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడే మీరు లగేజ్ పెట్టేసి మీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ లగేజ్ కి నాకు 10 రూపీస్ ఛార్జ్ చేశారు, అలాగే చెప్పులకి ఇంకో 10 రూపీస్ ఛార్జ్ చేశారు. అలాగే ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ టికెట్ వచ్చేసి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేను ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని నా లగేజ్ పెట్టేసి లోపలికి వెళ్ళాను. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయాలంటే PRO ఆఫీస్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనుక్కోవచ్చు. అలాగే మీకు ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఇంకా లైబ్రరీ కూడా ఉంటుంది. మీకు సెల్ ఫోన్, కెమెరా, లగేజ్ పెట్టుకునే ప్లేస్, ఇక్కడేమో డొనేషన్ కౌంటర్, ఇటువైపు ఏమో దర్శనం. దీని ఆపోజిట్ సైడ్ లోనే మీకు ప్రసాదం కౌంటర్ కూడా కనిపిస్తుంది. పదండి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. లోపల ఫోన్స్ అయితే అలో చేయలేదు. నేను స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవడం వల్ల దర్శనం అయితే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయింది అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న లింగాన్ని పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగంగా పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం గర్భగుడిలోకి గాలి రావడానికి ఎలాంటి ఖాళీలు ఉండవు, కానీ ఇక్కడ ఉండే జ్యోతి గాలికి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఈ వాయువు ఈ లింగం నుంచి వస్తుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈ లింగాన్ని వాయులింగంగా పిలుస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఆ జ్యోతి ఎలాంటి గాలి లేకుండానే కదలడం కనిపిస్తుంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము మరియు హస్తి అంటే ఏనుగు అని అర్థం. దీని నుంచే శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఒక ఏనుగు ప్రతిరోజు ఇక్కడ ఉన్న స్వర్ణముఖి నదిలోంచి నీటిని తెచ్చి బిల్వపత్రాలతో ఇక్కడ ఉన్న శివలింగానికి పూజ చేస్తూ ఉండేది. అలాగే ఒక సాలీడు కూడా ఆ శివలింగం మీద దుమ్ము పడకుండా చుట్టూ సాలిగుడిని అల్లేది. అలాగే ఒక పాము రోజు రత్నాలు, వైడూర్యాలు తెచ్చి ఈ శివలింగాన్ని పూజించేవి. ఒకరోజు సాలిడు అల్లిన గూడిని ఏనుగు మొత్తం తీసేసి, అలాగే అక్కడ అలంకరించిన రత్నాలు అన్ని తీసేసి మళ్ళీ పూజ చేయడంతో అక్కడ ఉన్న పాము ఆ ఏనుగు తొండంలోకి దూరుతుంది. దాంతో నొప్పి భరించలేక ఏనుగు చెట్టుకి గుద్దుకొని అక్కడ ఉన్న సాలిడు ఇంకా ఏనుగు ఇంకా పాము అన్ని మరణిస్తాయి. వీటి భక్తికి మెచ్చి శివుడు వీటికి మోక్షం ప్రసాదించి ఇక్కడ వెలిశారు అని చెప్తారు. అయితే ఇక్కడ టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అండ్ టెంపుల్ కూడా చాలా క్లీన్ గా, నీట్ గా, ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేశారు. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది అండ్ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ ఉన్న అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ సర్పదోషం ఇంకా రాహుకేతు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు. ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అలా బయటికి వచ్చి ఆపోజిట్ లో ఇక్కడ మీకు ప్రసాదం కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి అలా పైకి వెళితే మీకు భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది. పదండి ఇప్పుడు మనం కొండపైన ఉన్న భక్త కన్నప్ప టెంపుల్ కి వెళదాం. కన్నప్ప టెంపుల్కి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. పదండి, మెట్లు ఎక్కాలి. ఇక్కడికి వెళ్ళాలంటే మీరు ఇలా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. చూడడానికి చాలా ఎక్కువ మెట్లు ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఈజీగా ఎక్కేయచ్చు. పైకి ఎక్కుతూ ఉంటే మనకి శ్రీకాళహస్తి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒక 15-20 మినిట్స్లోనే నేను పైదాకా చేరుకున్నాను. ఇక్కడ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మహాశివభక్తుడైన కన్నప్ప గుడి ఉంటుంది. ఇక్కడ మీకు పెద్ద పెద్ద శివపార్వతుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వెళ్తున్నాను. శ్రీకాళహస్తి వస్తే ఈ కొండ ఎక్కి ఈ టెంపుల్ చూడడం అయితే మిస్ అవ్వకండి. అయిపోయింది పైన కన్నప్ప గుడి కూడా. పెద్ద కష్టమేం కాదు, తొందరగానే వచ్చేసినాయి. మెట్లేం అంత ఎక్కువ ఉన్న టైం అనిపించలేదు, పర్వాలేదు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మెల్లగా వెళ్ళడమే.
ఇక్కడికి చాలా మంది మెయిన్ గా రాహుకేతు పూజ చేయించుకోవడానికి వస్తారు. మీ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటికి వస్తే మీకు ఈ పూజ చేసుకోవడానికి టికెట్స్ కూడా ఇస్తారు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా ఉంటుంది. 750 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. ఇక్కడ టికెట్ రేట్స్ అన్ని ఇచ్చాను చూడండి. అలాగే ఇక్కడ పూజా విధానం అయితే ఒకేలాగా ఉంటుంది, బట్ చేసే ప్లేస్ ఇంకా ఇచ్చే వస్తువులు వీటన్నిటిని బట్టి పూజ టికెట్ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు టైం ఉంటే ఇక్కడ ఉండే భరద్వాజ తీర్థంకి వెళ్ళిరండి. ఇది టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. నేను ఇంకా టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. ఇక్కడ నుంచి నాకు మధ్యాహ్నం 11:30కి ఒక ట్రైన్ అయితే ఉంది. ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ హోమ్ టౌన్ చేరుకున్నాను. ఇది ఒకవేళ మీరు తిరుపతి నుంచి కాళహస్తి వెళ్ళాలి అనుకుంటే ఫాలో అవ్వాల్సిన ప్లాన్. మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.